పచ్చ బంగారం పసుపు తెలుగు రాష్ట్రాల్లో అధిక విస్తీర్ణంలో సాగవుతుంది. సాధారణంగా పసుపు ధరను అందులోని కుర్కుమిన్ శాతం ఆధారంగా నిర్ణయిస్తారు. కాబట్టి రైతులు సాగు ఆరంభం నుంచే అన్ని యాజమాన్య పద్ధతులను సమయానుకూలంగా పాటించాలి. ప్రస్తుతం ఖరీఫ్ సీజన్ ప్రారంభం కావడంతో రైతులు పసుపు విత్తేందుకు సిద్ధమవుతున్నారు. అయితే రకాల ఎంపిక, విత్తే సమయం చాలా ముఖ్యమని సూచిస్తున్నారు నిజామాబాద్ జిల్లా రామ్నగర్ పసుపు పరిశోధనా స్థానం సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ శ్రీధర్ చౌహాన్. అంతర్జాతీయంగా పసుపుకు మంచి డిమాండ్ ఉండడంతో ఉభయ రాష్ట్రాలలోని రైతులు దీని సాగుకు ఆసక్తి చూపిస్తున్నారు. ముఖ్యంగా తెలంగాణ ప్రాంతంలో ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, వరంగల్ జిల్లాల్లోనూ, ఆంధ్రప్రదేశ్లోని శ్రీకాకుళం, విశాఖపట్నం, ఉభయ గోదావరి జిల్లాలు, కృష్ణా, గుంటూరు, కడప, కర్నూలు జిల్లాలలో దీని సాగు అధికంగా ఉంటుంది. పసుపులో దీర్ఘ, మధ్య, స్వల్పకాలిక రకాలు అందుబాటులో ఉన్నాయి. స్వల్పకాలిక రకాలను ముందుగా అంటే మే 2వ పక్షంలో నాటుతారు. మధ్యకాలిక రకాలను జూన్ 15 లోపు నాటుకోవాల్సి ఉంటుంది. దీర్ఘకాలిక రకాలను జూన్ 15 నుంచి నెలాఖరులోపు నాటుకోవాలి. పసుపు విత్తడానికి నిర్దేశించిన కాలం దాటిపోతే దిగుబడులు గణనీయంగా తగ్గిపోయే ప్రమాదం ఉంటుంది. ప్రస్తుతం మధ్యకాలిక రకాలు విత్తుకోవడానికి అనువైన సమయం. ఖరీఫ్ కాలానికి పసుపు రైతు సమాయత్తమవుతున్న వేళ రకాల ఎంపిక, అంతర పంటల సాగులో తీసుకోవాల్సిన మేలైన యాజమాన్యం గురించి తెలియజేస్తున్నారు నిజామాబాద్ జిల్లా రామ్నగర్ పసుపు పరిశోధనా స్థానం సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ శ్రీధర్ చౌహాన్. ఈ ఏక పంట పసుపుగా సాగు చేసుకుని అందులో మొక్కజొన్న మాత్రము వానాకాలంలో సాగు చేసుకునే అవకాశం ప్రస్తుతం గవర్నమెంట్ నిబంధనల ప్రకారం వద్దని చెప్తా ఉన్నారు. అందుకని ఈ విషయాన్ని కొద్దిగా రైతులు దృష్టిలో పెట్టుకొని పసుపుని మొక్కజొన్న పంట కాకుండా అవసరం అనుకుంటే కంది పంటతో మనము అంతర పంటగా ముందుకెళ్తే మంచిది. అయితే మొక్కజొన్న పసుపు తీసుకుంటే మనకి 3 వరుసల మనకి పసుపు, తర్వాత 1 వరుస మొక్కజొన్న, ఇది ఒక పద్ధతి ఉంది. లేదా 1 వరుస మొక్కజొన్న, 1 వరుస పసుపు, ఇట్లా 2 రకాలుగా రైతులు పోతూ ఉన్నారు. అదే మనం పసుపు కందిని అంతర పంటగా సాగు చేసుకునే విషయానికి వస్తే 2 కంది వరుసల మధ్యలో కనీసము 1.8 మీటర్లు నుంచి 2.4 మీటర్ల ఎడం పెట్టుకుని అందులో వీలున్నంత వరకు 7 లేదా 8 వరుసల పసుపుని మనం సాగు చేసుకోగలిగితే రైతుకి లాభసాటిగా ఉంటుందనేది నా అభిప్రాయము. నల్లరేగడి భూముల్లో 60 నుంచి 75 మిల్లీమీటర్ల వర్షపాతం పడ్డ తర్వాత, లేదా తేలికపాటి భూముల్లో అయితే ఒక 50 మిల్లీమీటర్ల వర్షపాతము నమోదైన తర్వాత దుక్కి చేసుకొని సాగు చేసుకోవడం అనేది రైతులకి లాభసాటిగా ఉంటుంది. లేదా నాణ్యమైన దుంపని లాస్ చేసుకోకుండా సరైన పదన ఉన్నప్పుడే మనం దుక్కి చేసుకొని దుంపను సాగు చేసుకోవడం అనేది, అంటే పసుపు పంటను సాగు చేసుకోవడం అనేది ఒక మంచి సలహాగా యూనివర్సిటీ ద్వారా మేము రికమెండ్ చేస్తూ ఉన్నాము. ఇంతకుముందు అంటే సాంప్రదాయంగా మనకి గుంటూరు పసుపు రకాలు సాగు చేసుకునేవాళ్ళు. అందులో తెల్ల గుంటూరు, ఎర్ర గుంటూరు, తర్వాత మైదుకూరు రకాలను సాగు చేసుకునేవాళ్ళు. అయితే అట్లాగే మనకి నిజామాబాద్ ప్రాంతంలో తీసుకుంటే మనకి 6 రకాలను సాగు చేసుకునే అలవాటు ఉండింది. ఈ 3-4 రకాలైన రకాలతో పాటు ఈ మధ్యలో అంటే గత 5-6 సంవత్సరాలుగా రైతుల దగ్గర ఆమోదం పొందిన రకాల విషయానికి వస్తే దీర్ఘకాలిక రకమైన సేలం రకము అనేది ఒక మంచి దిగుబడినిచ్చే రకంగా ఐడెంటిఫై చేయడం జరిగింది. దీంతో పాటు రాజేంద్ర సోనియా, రాజేంద్ర సోనాలి, ఈ 2 రకాలు కూడా మనకి 6 నుంచి 8 నెలల పంట కాల వ్యవధి గల రకాలు, మధ్యకాలిక రకాలు కాబట్టి ఈ రకాలను ఎంచుకోవడం మంచిది. తర్వాత PCT 79 ప్రగతి అనే పేరు మీద మనకి దొరుకుతూ ఉంది. సో ఈ రకం కూడా మన ప్రాంతానికి అనువైన రకంగా గుర్తించడం జరిగింది. వీటితో పాటు మనకి రోమా అనే రకం కూడా నిజామాబాద్ ప్రాంతంలో బాగా ప్రాచుర్యం పొందిన రకము. ఇది కూడా మనకి మధ్యకాలిక రకము. సో దీర్ఘకాలిక రకాల గురించి కాకుండా మధ్యకాలిక రకాల మీద కొద్దిగా దృష్టి పెట్టి నీళ్ళ వసతిని దృష్టిలో పెట్టుకొని మళ్ళీ 2వ పంటగా అంటే పసుపు అడుగున మొక్కజొన్న కావచ్చు లేదా నువ్వుల పంటను సాగు చేసుకుంటే రైతులకు లాభసాటిగా ఉంటుందనేది నా అభిప్రాయము. డ్రిప్ సిస్టమ్ ద్వారా నీళ్లను మరియు ఎరువులను అంటే ఫర్టిగేషన్ మెథడ్ ద్వారా పసుపును సాగు చేసుకోవడం వల్ల నికర ఆదాయం పెరగడానికి ఆస్కారం ఉంటుంది. తర్వాత పసుపు కొమ్మ కూడా మనకు అనుకున్న ఈ మధ్యకాలిక రకాలను సాగు చేసుకుని అందులో దుంప బాగా ఊరడానికి, తర్వాత దుంప సైజు పెరిగి మంచి రికవరీ రావడానికి పూర్తి ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఈ పాత సాంప్రదాయ పద్ధతి కాకుండా ఈ వెడల్పైన బోదెల కాలువల పద్ధతి, లేదా ఇంతకుముందు ఏదైతే బోదెలు కాలువల పద్ధతి అంటే కేవలం ఒక 40 ఫీట్నర డిస్టెన్స్లో ఏదైతే కాలువలు చేసుకుంటారో, బోదెలు చేసుకుంటారో ఆ పద్ధతులు, ఈ 2-3 రకాలైన పద్ధతుల్లో ఏదైనా ఒకటి ఎంచుకొని పసుపును సాగు చేసుకోవడం అనేది మంచిది.
పసుపు నాణ్యత మనం పాటించే ఎరువుల యాజమాన్యంపై కూడా ఆధారపడి ఉంటుంది. కేవలం రసాయన ఎరువులపై ఆధారపడకుండా సమగ్ర పోషక యాజమాన్యంలో భాగంగా సేంద్రియ ఎరువులను పంటకు అందించినట్లయితే సాగు ఖర్చులు తగ్గడమే కాదు, నాణ్యమైన దుంపలను పొందవచ్చు. విత్తనం నాటేటప్పుడు తప్పనిసరిగా విత్తన శుద్ధి చెయ్యాలి. తర్వాత పసుపు సాగు చేసుకునే రైతులు ఎరువుల యాజమాన్యం దృష్టికి వస్తే అయితే పసుపు లాంటి పంటలు అంటే దీర్ఘకాలిక పంటలు, దుంప జాతికి చెందిన రకాలు ఏవైతే ఉన్నాయో వీటిలో సేంద్రియ ఎరువులను వీలున్నంత వరకు ఒక ఎకరానికి ఒక 4 టన్నుల దాకా మనం అప్లై చేసుకోగలిగితే మంచి దిగుబడి వస్తుంది. ఈ సేంద్రియ ఎరువులతో పాటు రసాయనిక ఎరువులను ఇంటిగ్రేటెడ్ న్యూట్రియంట్ మేనేజ్మెంట్ మేనర్లో మనం ముందుకెళ్తే మంచిది. అయితే సాయిల్ హెల్త్ కార్డే అన్నిటికీ బేసిస్ కాబట్టి సాయిల్ హెల్త్ కార్డును దృష్టిలో పట్టుకుని ఎరువుల యాజమాన్యం చేపట్టాలి. దుక్కి చేసుకునే సమయంలో ఒక ఎకరానికి 4 నుంచి 6 బస్తాల సింగిల్ సూపర్ ఫాస్ఫేట్, తర్వాత ఒక అర బ్యాగ్ పొటాషు, తర్వాత అందులో ఒక 10 కిలోల జింక్ సల్ఫేట్, ఈ మూడింటిని ప్రాపర్గా మిక్స్ చేసుకుని దుక్కి చేసుకుని తర్వాత ఈ బోధల సిస్టంలో మొత్తము ల్యాండ్ ప్రిపరేషన్ అంతా చేసుకొని పసుపును సాగు చేసుకుంటే మంచిది. తర్వాత పసుపు సాగు చేసుకునే రైతులకి ఇంకొక సలహా ఏంటంటే నీమ్ కేక్, వేప చెక్క, ఇది వీలున్నంత వరకు 200 నుంచి 250 క్వింటాల దాకా ఒక ఎకరానికి వాడుకుంటే పసుపులో వచ్చే ఏదైతే దుంప ఈగ సమస్య ఉందో, దుంప కుళ్ళు సమస్య ఉందో వాటిని నియంత్రించడంతో పాటు ఒక న్యూట్రియంట్గా కూడా మనకి వేప చెక్క పనికొస్తుంది. తర్వాత పసుపు సాగు చేసుకునే రైతులు తప్పనిసరిగా విత్తన శుద్ధిని చేపట్టాలి. ఈ విత్తన శుద్ధి చేపట్టడానికి మార్కెట్లో చాలా రకాలైన ఫంగిసైడ్స్ ఉన్నాయండి. అందులో తక్కువ ఖర్చుతో పనికొచ్చే మందు విషయానికి వస్తే కార్బెండజమ్ కానీ మ్యాంకోజెబ్ కానీ, తర్వాత ఈ 2 మందుల కాంబినేషన్లు తీసుకుంటే మనకి మార్కెట్లో శాఫ్ కానీ టర్ఫ్ అనేవి దొరుకుతూ ఉంది. సో వాటిని మనం సాగు చేసుకుంటే మంచిది. తర్వాత ఈ మధ్య కాలంలో రైతుల దగ్గర ఆదరణ పొందిన ఫంగిసైడ్స్ విషయానికి వస్తే రీడోమిల్ కావచ్చు, కర్జైట్ కావచ్చు, ఇలాంటి ఫంగిసైడ్స్ కూడా మనం సరైన మందు మోతాదును నీళ్ళలో పెట్టుకొని తర్వాత దుంపనంతా కూడా ఒక 6 నుంచి 8 గంటలు లేదా ఒక 12 గంటలంతా కూడా బాగా నానబెట్టి ఏదైతే విడల్పైన పద్ధతిలో మనం ముందుకెళ్తే రైతులకి ఈ పంటలో వచ్చే మొదటి దశలో వచ్చే తెగుల సమస్య అన్ని కూడా మనం నియంత్రణలో పెట్టవచ్చు.